నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే తల్లిదండ్రులకి చూడనటువంటి కుమారులకి అంటే పిల్లలకి ఆస్తిలో హక్కు పొందలేరు అని ఒక వ్యాఖ్య చేసింది సుప్రీంకోర్టు. ఏంటి అంటే తల్లిదండ్రులని చూడకుండా కానీ పిల్లలు ఉంటే వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాస్తులు వెనక్కి విచ్చేయవచ్చు అని చెప్పి. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీని మీద వీళ్ళ సుప్రీంకోర్టు వరకు తల్లిదండ్రులు ఏం చేశారంటే కొంత ఆస్తిని కుమారుడికి ఇచ్చారు. కుమారులు ఏం చేశారంటే ఆస్తి తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు చూడటం మానేశారు. చూడటం మానేస్తే తల్లిదండ్రులు గిఫ్ట్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి అన్నారు. అంటే అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఆ కేసు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే తల్లిదండ్రులను చూడనటువంటి పిల్లలు అంటే కుమారులైనా కుమార్తెలైనప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు గిఫ్ట్ రూపంలో కానీ వీలునామా అయితే వీళ్ళే మార్చుకోవచ్చు. గిఫ్ట్ రూపంలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినప్పటికీ కూడా క్యాన్సిల్ చేసేయవచ్చు అని చెప్పి ఒక ఆర్డర్ను పాస్ చేసింది. దేని ప్రకారం అంటే వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం 2007 అనేటువంటి చట్టం ఉంది. దాని ప్రకారం కూడా వెనక్కి తీసుకోవచ్చు అని పిల్లలకి ఇచ్చిన ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినప్పటికీ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ చట్టం మీద చాలా అవగాహన చేస్తూ నేను ముందు వీడియోలు పెట్టాను. సుప్రీంకోర్టు కూడా చాలా డెసిషన్స్ ఇచ్చింది. మళ్ళీ ఒకసారి కొత్తగా ఈ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా తల్లిదండ్రులను చూడకపోతే వాళ్ళు ఇచ్చిన ఆస్తుల్ని మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా మసులుకోవాలి. జై హింద్. భారత మాతా కీ జై.